తర్వాత హేమ అని కొడితే వస్తున్నాయి కదా, మొత్తం అన్నీ ఆవిడే పాప పోతుంటే అప్పుడు నాది ఆవిడది కూడా, ఆవిడ నా గురించి ఫోటో వేసింది, నా ఫోటో వేసింది ఏంటని చూస్తే నన్ను కూడా ఆవిడ పాయింట్అవుట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి ప్యాకెట్ ఆడుతూ పట్టుబడ్డది, నువ్వు చేసేది ఇలాగా, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు. ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి తీసుకొస్తున్నాను మీకు, అంటే లింకప్ చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి. ఆవిడ అన్నిట్లోనే ఫేక్గానే వచ్చేసి ఫేక్గా ఏవో మాట్లాడేసి, నేను హల్చల్, నేను పెద్ద ఇండస్ట్రీని అంతా కాపాడుతున్న మహిళని, నేను, నన్ను తప్ప ఎవరు దాటి వెళ్ళలేరు అన్నట్టుగా చేస్తుంటుంది ఆవిడ వీడియోస్. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరి మీద బురదీసావు, ప్రతి ఒక్కరి మీద అన్నావు. ఈరోజు నువ్వు చేసిందేంటి, డ్రగ్స్ అక్కడ ఉన్నాయట, ప్లస్ రేవ్ పార్టీ అంటేనే చాలా వరస్ట్ అంతా ఉంటారు, గ్యాంగ్ అంతా ఏంటంటే తాగి తిరిగి ఊగి ఇంకేమీ చేస్తారో కూడా తెలియ చెప్పుకోలేనంత ఉంటుంది అక్కడ. సరే రేవ్ పార్టీ సరదాగా బర్త్డే పార్టీస్ అన్నీ అలవాటు, పబ్ కల్చర్స్ అంటే బెంగళూరులో ఇక్కడ కట్టడి చేశారు. హైదరాబాద్ చాలా గట్టిగా ఉంది నిఘా కాబట్టి మీరు బెంగళూరు వెళ్ళారు, బెంగళూరులో కూడా చేశారు. దానికి ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో పెట్టారట. దాని ప్రకారం ఈవిడ కూడా అక్కడ దొరికి చేసిందే తప్పుడు పని, తప్పుడు ప్లేస్లో దొరికి అందరి మీద బురదలేసి ఇప్పుడు ఏంటి ఆవిడ బుకాయిస్తూ సారీ అండి నన్ను అక్కడ ఏదో పిలిచారు పార్టీకి వెళ్ళానని ఒక క్షణం అనేస్తే అయిపోయేదానికి, చా నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటే ఫోన్ ఇవ్వండి అని తీసుకొని నేను సెల్ఫీ వీడియో చేస్తున్నా. మా ఫామ్ హౌస్ ఇది, మీ ఫామ్ హౌస్ ఎక్కడుందమ్మా, నీకు ఫామ్ హౌస్, నీ ఫామ్ హౌస్ ఉంటే నీ పక్కనే భర్త ఉంటాడు కదా, భర్త ఎందుకు చూపించలేదమ్మా నువ్వు, వెంటనే ఫోన్ తీసేసి సెల్ఫీ తీయించేసి అది రిలీజ్ చేసేసి పోలీసులను తప్పుదోవ పట్టించావు, మీడియాని తప్పుదోవ పట్టించావు. అంటే ఎంత పెద్ద తప్పు ఇది. ఇంకో కేసు